ఏపీ మద్యం కుంభకోణంపై జరుగుతున్న సిట్ విచారణలో విభ్రాంతికర విషయాలైతే బయటపడుతున్నాయి. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల ముడుపులు నేరుగా బిగ్ బాస్కే చేరిందని సిట్ దర్యాప్తులో తేలింది. మిగతా 10% ముడుపులు వసూళ్లు రాజ్ కసిరెడ్డి నేతృత్వంలో పనిచేసిన వారికి అందాయి. ఈ స్కామ్లో మద్యం డబ్బుల్ని క్యాష్ కొరియర్లు, క్యాష్ హ్యాండ్లర్ల వ్యవస్థ నిర్వహణ ఖర్చులకు, ఈ కుట్ర రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ ముఖ్య నాయకులకు నెలవారీ వాటాలు ఇచ్చారు. అక్రమదంద అమల్లో భాగస్వాములైన అధికారులకు కూడా లంచాలు చెల్లించారట. రాజ్ కసిరెడ్డి కమిషనర్లతో పాటు మద్యం సరఫరా కంపెనీలను పెట్టుకుని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టుగా తేలింది. మద్యం ముడుపుల్లో సొమ్ము ఎవరి వాటా ఎంతో పేర్కొంటూ సిట్ జాబితా సిద్ధం చేసింది. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు, సాక్షుల విచారణలో వెల్లడైన అంశాలు, వాంగ్మూలాలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లోని సమాచారాన్ని వెలికితీసిన సిట్ ఈ వాటాలు గుట్టు తేల్చింది. మొత్తం 3,300 కోట్ల వరకు కొల్లగొట్టినట్టుగా బిగ్ బాస్కే 2,970 కోట్లు చెల్లించారని సిట్ చెప్తుంది. డొల్ల కంపెనీలు అడ్డం పెట్టుకుని ఇతరత్ర హవాలా మార్గాల్లో సొమ్ము రూటింగ్ చేసినట్లుగా వెల్లడైంది. ఎక్కువ భాగం బెంగళూరు, హైదరాబాద్లో భూములపైన పెట్టుబడులుగా పెట్టారు. బంగారం కూడా కొనుగోలు చేశారు. అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా నెలవారీగా 5 కోట్ల చొప్పున వాటాలు అందాయని చెప్తున్నారు. ఈ వాటాల విషయంలో చెల్లింపులు ఆపేయడంతో వారి మధ్య విభేదాలు ఉండేవని కూడా తేలింది.